ఆశాల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెకాలపు హామీలను ఆశాల ఐక్యత ఆశాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలపైన చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని, ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, PF, ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి, పారితోషికం లేని వెట్టి చాకిరీ పనులను ఆశాలతో చేయించకూడదు, స్ఫూటమి లాంటి ప్రాణాంతకమైన డబ్బాలను మోయించే పనిని రద్దు చేయాలి, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో ఆశా యూనియన్ CITU ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతాను నిర్వహించబోతా ఉన్నాం. ఆ బస్సు జాతా అనేది రేపు నిర్మల్లో ప్రారంభమై 15వ తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నది. ఆ జిల్లా కేంద్రంలో CITU జిల్లా కార్యాలయంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆశాల సమస్యలపైన పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్మించడానికి ఈ జాతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఆశాల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.